అన్న ఈసారి ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. నెల్లూరులో ఎంపీని ఎవరిని ఎంచుకుంటే బాగుంటది అంటారు? విజయసాయి రెడ్డి మాకు విజయసాయి రెడ్డి మాకు రావాలా, ఖలీల్ భాయ్ ఎమ్మెల్యే కావాలా, ఇద్దరు ఐకమత్యంగా ఉండాలా, జగన్ అన్న పైన నిలబడాలా, సీఎం గా అవ్వాలి. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు, గతంలో ఎక్కడికి పోయారు అని చెప్పి వచ్చామని కాదన్నయ్య, జరిగేదే కావాలా. ఇప్పుడు ముందు ఏం జరుగుతుందో అదే కావాలా, ఎవరు బాగా చేస్తున్నారో అదే కావాలా. అపోజిషన్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా బలంగా, వాళ్ళు ఎంత బలం ఉన్నా అందరూ కలిసి వచ్చినా గానీ ఏమి చేయలేరు, ఏమి పీకలేరు వాళ్ళు. అది మాత్రం గ్యారెంటీ. మరి చెప్తున్నారుగా ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు కూడా, ఇది సిద్ధం అంతే, తిరుగులేదు అంతే, ఒకటే మాట ఒకటే. మరి ఆయన గెలిస్తే అభివృద్ధి చేస్తారంటారా? ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు కనబడ్డారు, రేపు కనబడ్డావు, ఎక్కడ పోతారో కూడా తెలియదు ఆయన. మరి విజయసాయి రెడ్డి గారు గెలిస్తే చేస్తారు, గెలిస్తే ఉంటారు. వాగ్దానం చేశారు, ఆయన కొత్తగా వచ్చినా గానీ ఎంత చేస్తామని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది. అంతవరకు ఏం దీంట్లో ప్రాబ్లం ఉండదు, ఏం ఒక్క మాట కూడా ఇదే ఉండదు. గ్యారెంటీ అంటే. మరి ఈసారి ఏ జెండా ఎగరబోతుంది అంటారు? విజయసాయి రెడ్డి జెండా మన వైసీపీ జెండానే. అంటే విజయసాయి రెడ్డి గారు తిరుగుతున్నారా ఇక్కడ నెల్లూరు జిల్లాలో? తిరుగుతున్నారు. జనాల కష్టాలు అవన్నీ తెలుసుకుంటున్నారా? ఏమైనా సమస్యలు ఉన్నాయా అని? సమస్యలు ఉన్నాయి, తెలుసుకుంటున్నాడు. అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగాడు ఆల్మోస్ట్. మరి ఈసారి ఏ జెండా ఎగరబోతుంది అంటారు నెల్లూరు జిల్లాలో? వైసీపీ జెండా ఎగరబోతుంది. పేరమ్మా? శ్రీనివాస్. అన్న ఈసారి నెల్లూరులో ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీని ఎవరు కోరుకుంటున్నారు? విజయసాయి రెడ్డి గారు. ఎందుకు విజయసాయి రెడ్డి గారు కావాలంటే ఏం చెప్తారన్నా? అంటే ఒక అవకాశం ఇస్తే అంటే గుర్తింపు తెస్తాడని, నెల్లూరుకి ఒక బ్రాండ్ లాగా ఉంటారు. అంటే ఆయన వచ్చిన తర్వాత రాజకీయం బలపడిందంటారా ఇక్కడ నెల్లూరులో? చాలా. ఆయన వచ్చిన తర్వాత బాగా పుంజుకుంది నెల్లూరు. మొన్నటిదాకా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటు వెళ్ళారు, రాజకీయం బలహీనమైంది వైసీపీ అన్నారు, ఇప్పుడు బాగా పుంజుకుందా? మరి ఈసారి విజయసాయి రెడ్డి గారు వస్తే అభివృద్ధి చేస్తారంటారా? ఖచ్చితంగా నెల్లూరులో ఆయన మార్పు చూపిస్తారు. అంటే ఆయన ఏదో మేనిఫెస్టో ఇచ్చారు ఏదో అంటున్నారు, మరి అది అమలు పరుస్తారంటారా? ఖచ్చితంగా జిల్లాకి విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సమానం. ఆయన పోటీ చేయడం అంటే నిజంగా నెల్లూరు వాళ్ళు అదృష్టం. మరి ఏ జెండా ఎగరబోతుంది అంటారు నెల్లూరులో? వైఎస్ఆర్సీ. నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు గిరిబాబు అన్న, 35 డివిజన్ అన్న, మాది మద్రాసు బస్ స్టాండ్ అన్న. అన్న ఈసారి ఇక్కడ నెల్లూరులో ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంపీని ఎవరిని ఎంచుకుంటే జనాలకి మంచి చేస్తారంటారు? రాబోయే జగన్ పార్టీ కాబట్టి ఆల్రెడీ జగన్ మాకు మంచి పథకాలు చేస్తున్నాడు. ఆ పథకాల ద్వారా మేము లబ్ధి పొందున్నాము, ప్రజలు కూడా లబ్ధి పొందారు. నిలబడేది విజయసాయి కాబట్టి ఆయన ఫస్ట్ నుంచి కూడా వైసీపీలోనే ఉన్నాడు, జగన్ అత్యంత సన్నిహితుగా ఉన్నాడు. ఆయన రావటం కూడా నెల్లూరు వాళ్ళకి అదృష్టమే, ఎందుకంటే ఆల్రెడీ పథకాలు తీసుకున్నాం కాబట్టి ఆయన గెలిపిస్తే మంచిది. కానీ రేపు వచ్చే గవర్నమెంట్కే మేము ఓటేస్తాం, విజయసాయి రెడ్డికే వేస్తాం, మేము వైఎస్కే వేస్తాం. Please subscribe .news.